వివరాలు చూసినట్లయితే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం డిఎస్సిపైనే ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటుగా ధరల స్థిరీకరణకు నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. యువతకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. నేను మీకు ఆ మాట ఇస్తున్నాను. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు నిరుద్యోగంతో బాధపడుతున్న యువత ఉపాధి లేని యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతుకి 20,000 ఆర్థిక సాయం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కొనుగోళ్లు, దాణా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో బంజరు భూమి కేటాయింపు, అలాగే గోపాల మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం. వారి అభ్యర్థన నాకు అందింది. అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రుల్ని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటాం.